అందరికీ ప్రైజ్ లార్డ్ జీసస్. నా పేరు ప్రమోద్ పాల్. యేసుక్రీస్తు సాక్షులు అనే ప్రోగ్రాంకి మరొకసారి మీకు ఆహ్వానం తెలుపుతున్నాను. ఈరోజు మన మధ్యలో ఉన్నారు బ్రదర్ నాగబాబు గారు. ఆయన హిందూ కుటుంబంలో పుట్టి విగ్రహారాధన చేస్తూ, మరి విశ్వ బ్రాహ్మణుల కుటుంబంలో పుట్టి కంసాలి పని, బంగారం పని చేస్తూ, మరి వారి కుటుంబము ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తి చేస్తూ ఉండేవారు. అలాగే ఆయన బ్రహ్మం గారి కాలజ్ఞానాన్ని నమ్ముతూ మరి ఆ బ్రహ్మం గారికి పూజ చేస్తూ ఉండేవారు. వారి కుటుంబీకులే మరి బ్రహ్మం గారికి కాకినాడలో టెంపుల్ కట్టి మరి వారెంతో భక్తి శ్రద్ధలతో అక్కడ పూజలు పునస్కారం జరిగిస్తూ ఉండేవారు. అలాగే ఆయన తిరుపతి వెళ్ళి మరి అక్కడ మొక్కులు తీర్చుకొని తలనీలాలు సమర్పిస్తూ అక్కడ భక్తి చేస్తూ పూజలు చేస్తూ ఉండేవారు. అలాగే అయ్యప్ప స్వామి మాల వేసుకొని శబరిమల వెళ్ళి మరి అక్కడ కూడా ఆయన ఎంతో భక్తి శ్రద్ధలతో అక్కడ పూజలు చేస్తూ ఉండేవారు. మరి హిందువులన్నా లేదా ఆయన హిందూ మతం అన్నా ఎంతో ప్రేమ కలిగి ఎంతో భక్తి శ్రద్ధలతో ఆయన నిష్టగా జీవిస్తూ ఉండేవారు. అలాగే మరి ఆయన జీవితంలో 15 సంవత్సరాల వయసు నుండే మరి ఆయన తాగుడికి సిగరెట్కి కూడా బానిస అయిపోయి ఎంతో చాలా సివియర్ కండిషన్లకు ఆయన వెళ్ళిపోయి భయంకరమైన అడిక్షన్గా ఆయనకి మారిపోయింది. మరి అలాగే యేసు ప్రభు అన్న క్రైస్తవులన్నా వాళ్ళు తక్కువ కులస్తులు, తక్కువ విదేశీ, ఎక్కడో బయట దేశం నుంచి వచ్చిన మతం, ఇక్కడ మన వాళ్ళు కాదు అన్న ఒక అభిప్రాయంతో యేసుప్రభు అన్న క్రైస్తవులైనా ఆయన ఇష్టం లేని స్థితిలో మరి ఆయన ఉండేవారు. సో ఇంత భక్తి శ్రద్ధలతో, ఇంత మరి పూజలు పునస్కారాలతో నిష్టగా భక్తి చేస్తున్న ఆయన జీవితంలోకి యేసుక్రీస్తు ప్రభు ఎలా వచ్చారు, ఎలా ఆయన ఈ విగ్రహాలనంతటిని విడిచిపెట్టి యేసు ప్రభువే నిజ దేవుడని ఎలా నమ్ముకున్నారు, అలాగే ఎలా ఆయన మరి ఆ తాగుడు నుంచి, ఆ సిగరెట్ నుంచి, ఎలాగ ఆయన స్మోకింగ్ నుంచి విడుదల పొందుకున్నారు, ఎలా ఆయన మరి యేసు ప్రభుకి తన జీవితాన్ని సమర్పించుకొని సేవలో ఎంతవరకు కొనసాగుతున్నారు అనే ఈ గొప్ప సాక్ష్యాన్ని, ఆయన రక్షణ సాక్ష్యాన్ని, అలాగే ఆయన అనుభవ సాక్ష్యాన్ని మరి బ్రదర్ నోటి నుంచే మనం అందరం విని మనందరం ఆత్మీయంగా బలపడి ఎంతో మందిని ఆత్మీయంగా బలపరుస్తూ యేసు ప్రభు నామాన్ని మహింపరుద్దాం. రండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. మొట్టమొదట నాకు అవకాశం ఇచ్చిన దేవాది దేవుడి యేసుక్రీస్తుకి ప్రభు పేట వందనాలు చెల్లించుకున్నా. మరి అలాగే ప్రమోద్ పాల్ గారికి ప్రత్యేక వందనాలండి. నాకు అవకాశం కల్పించినటువంటి బ్రదర్కి ప్రభు పేట వందనాలు చెల్లించుకున్నా. మరి ఈ సాక్ష్యం ద్వారా మీరు యేసు ప్రభుని అంగీకరించి ఆయన మీ సొంత రక్షకుడిగా అంగీకరించాలనే నా ఉద్దేశం. మరి నా సాక్ష్యము అది కాకినాడ సినిమా రోడ్లో పుట్టి పెరిగినటువంటి వ్యక్తిని. మరి రుచిరీత్యా మేము బంగారం పని చేస్తాం. విశ్వబ్రాహ్మణ కుటుంబంలో మేము పుట్టిన వ్యక్తినండి. చిన్నతనం నుంచి దాదాపు 11వ సంవత్సరం వయసులో నుంచి నేను బంగారు పని నేర్చుకున్నాను. నేను మా అమ్మగారు, మా నాన్నగారు, నాకు ఒక సహోదరి ఉంది. మరి మా సహోదరికి చిన్నతనం మ్యారేజ్ అయింది. మరి నేను 11వ సంవత్సరంలోనే నేను బంగారు పని నేర్చుకోవడం జరిగింది. మరి మేము విశ్వబ్రాహ్మణ కుటుంబంలో పుట్టాం కాబట్టి ఒక చాలా ఎక్కువగా విగ్రహారాధన మేము చేసేవాళ్ళం. ఎందుకంటే కాకినాడలోనే మా బంధువుల బ్రహ్మం గారు టెంపుల్ కట్టారు. అక్కడ గుడి వెళ్తూ మరి అక్కడ భజనలు చేస్తూ రోజుకొక గుడి, ఏది ఫేమస్ పలానా రోజు ఇక్కడికి వెళ్తే మంచి జరుగుతుందంటే ఖచ్చితంగా మేము వెళ్ళేవాళ్ళం. అందు గురించి వారం పొడికి టెంపుల్స్కి వెళ్తూనే ఉండేవాళ్ళం. అయితే మరి చిన్నతనం నుంచి నేను బంగారు పని నేర్చుకున్నాను 11వ సంవత్సరంలోనే. ఒక 15వ సంవత్సరం వచ్చేసరికి నేను దాదాపు వస్తువులు చేయడం అన్నీ కూడా నేను నేర్చుకున్నాను. ముక్కు పొడకలని, ఉంగరాలని, దుద్దులని అది చేయడం నేర్చుకోవడం వల్ల నాకు డబ్బులు బాగా వచ్చాయి. అది డబ్బులు బాగా వచ్చాయి కాబట్టి నాకు కూడా వ్యసనాలు కూడా అలవాటైంది. మరి మాకు 2 మామయ్యలు ఉన్నారు. వారు ట్యాక్సీ డ్రైవర్స్. అయితే వాళ్ళ చేతిలో కారు ఉండేది, నా చేతిలో డబ్బులు ఉండేవి. అయితే మా మేనమావులే నన్ను బ్రాందీ షాప్కి తీసుకెళ్ళి మందు అలవాటు చేయడము జరిగింది. భయం చెప్పవలసిన వారే తీసుకెళ్ళడం జరగడం. అది చిన్నగా నేను త్రాగుడు అలవాటైంది. అయితే మా అమ్మగారు చాలా బాధపడేవారు. నీ వయసు చూస్తే 15 సంవత్సరాలు లేదు, ఇప్పటి నుంచి ఏంటమ్మా ఇటువంటి అంటే నేను ఇంకెప్పుడు తాగననేవాడిని. కానీ
ఆ వ్యసనానికి అలవాటు అయినటువంటి వారు మానడం అనేది అది జరగని పని కాబట్టి అలా తాగడము లేదంటే కక్కి వేయడం ఇలా చేస్తున్నప్పుడు మా అమ్మగారు చాలా బాధపడేవారు, మా నాన్నగారు కూడా చాలా బాధపడేవారు. మరి అలా కొద్ది కాలం ఉండేసరికి మా అమ్మగారికి ఆ చెస్ట్లో చిన్న కాయ కింద వేసిందండి. అప్పటికి దాదాపు నాకు 19 సంవత్సరాలు అలా ఉంటాయి. అయితే అది చూపించుకోవడానికి కూడా స్తోమత అనేది లేదు. ఎందుకంటే నాన్నగారు అంతంత మాత్రమే జీతము, మిల్లర్ డ్రైవర్ చేసేవారు. నేనైతే బంగారు పని నేర్చుకున్నాను కానీ వచ్చిన డబ్బులల్లా త్రాగేయడం, ఎంతో కొంత ఇవ్వడం అనేది జరిగేది. కానీ కుటుంబ పోషకరణ అంటే అంతగా ముందుకు వెళ్ళేది కాదు. వెనకాతలు ఎవరు కూడా మాకు సాయం చేసేవారు కూడా లేరు. బంధువర్గం అయితే చాలా ఉంది కాకినాడలో, కానీ ఎవరు కూడా మాకు సహాయం చేయడం ముందుకు వచ్చేవారు కాదు. అమ్మగారు కూడా ఎప్పుడు కూడా ఎవరిని బేస్ అయ్యేవారు కాదు. మరి అలాంటి పరిస్థితుల్లో అమ్మగారికి చెస్ట్ మీద కాయ వేయడం, అది తీరా చూపించుకుంటే అప్పట్లోనే క్యాన్సర్ అని తేలిందండి. అది మరి తేలిన తర్వాత ఆపరేషన్ చేయాలి. ఆ పరిస్థితి చూస్తే తినడానికే చాలా కష్టమైతే ఆపరేషన్కి ఎలాగంటే ఏదో బంధువుల సాయంతో ఆపరేషన్ చేసి చెస్ట్ తీసేయడం జరిగింది. అయితే నేను అప్పట్లో మా అమ్మగారికి అలాంటి పరిస్థితిలో కూడా నేను నల్ల బట్టలు వేసుకుని మరి నేను శబరిమల వెళ్ళడం జరిగింది. మా అమ్మగారు అన్నారు, "ఒరే నాకు ఒంట్లో బాగాలేదు కదా, వద్దు నాన్న, తర్వాత వెళ్దీగానే" అంటే, లేదు లేదు ఖచ్చితంగా నేను వెళ్ళాలి, నా ఫ్రెండ్స్ కూడా వెళ్తున్నారు కాబట్టి నేను కూడా వెళ్ళాలని 40 రోజులు కూడా నేను ఉపవాసంతో ఉంటూ చాలా భక్తిగా టెంపుల్స్ ఇంకా అక్కడే ఉండిపోయి చేయడం ద్వారా నా మీద బెంగ పెట్టుకుని నేనంటే చాలా ఇష్టము. నా మీద బెంగ పెట్టుకుని నేను ఆ కొండకి వెళ్ళి వచ్చేసరికి వచ్చిన ఒక 2 వీక్స్ నోవులు చేసి, ఈ కార్తీక నోవులు అంటారు కదండి, అవి చేసిన తర్వాత అమ్మగారు చనిపోవడం జరిగింది. అక్కకి మ్యారేజ్ అయింది, మా మామయ్యని ఇచ్చాము. నాన్నగారు అయితే ఇంకా అమ్మ చనిపోయిన తర్వాత వేరే వేరే చోటుకు వెళ్ళి అక్కడ పని చేయడం, ఏదో అప్పుడప్పుడు డబ్బులు పంపించడం జరిగేది. మరి నేనైతే ఒక ఒంటరిగానే మిగిలిపోయింది. ఒంటరి అంటే అక్క ఉంది, మామయ్య ఉన్నారు, కానీ ఎవరి జీవితాలు వారు చూసుకుంటారు విమిన వాళ్ళరా. మరి బంధువర్గం ఉందంటే ఒకవేళ నిజంగా వాళ్ళు చెప్పిన వెంటనే మారిపోయే పరిస్థితి నాది కాదు కాబట్టి వచ్చిన డబ్బులు త్రాగడానికి తినడానికి సరిపోయేది. కానీ నాకంటూ ఒక భవిష్యత్ అంటూ ఏముండేది కాదు. అయితే కాకినాడలోని మన కొంతమంది పెద్దలు మరి అబ్బాయి ఇలాగ త్రాగుతూ ఇలా ఉండడం వల్ల తన జీవితం ఇంకా పాడైపోద్దని కాకినాడలో ఒక అమ్మాయినే ఇచ్చి నాకు వివాహం చేశారు. వారి పెద్ద కుటుంబమే. నాకు వివాహం జరిగింది 20 సంవత్సరంలోనే. 1995లో నా వివాహం జరిగింది ప్రియమైన వాళ్ళారా. వివాహం అయిన తర్వాత వెంటనే 1996లోనే పాప పుట్టింది, 97లోనే బాబు పుట్టాడు. మరి బాధ్యతలు పెరుగుతున్నాయి, దాంతోపాటు వ్యసనాలు కూడా పెరిగిపోతున్నాయి భయంకరంగా. ఆర్థిక పరమైన విషయాలు అయితే ఇంకా అప్పులు చేయడం, చిన్న పిల్లలు వచ్చిందలా తాగడానికి సరిపోయేది, కుటుంబ పోషణ చాలా కష్టమైపోయింది. అయితే నా భార్య అనేది ఏమండి, ఎందుకండి ఎలా తాగుతున్నారు అంటే, అసలు చెప్పాలంటే పెళ్ళి 7 రోజులు ఉందనగా నేను తాగేసి హాస్పిటల్ అడ్మిట్ అయ్యానండి. అసలు ఎవరన్నా అసలు క్యాన్సిల్ చేసుకుంటారు మ్యారేజ్. కానీ అటువంటి వ్యసనాలు ఉన్నటువంటి నన్ను నా భార్య ఇష్టపడి చేసుకుంది. మరి చిన్నపిల్లలు ఉన్నప్పుడు మరి ఇంకా భయంకరమైనటువంటి ఆ వ్యసనంతో ఇంకా తాగితే కన్నా చేతులు లాగా వణికేసాను. అప్పటికి దాదాపు ఇంకా 26 సంవత్సరాలు, ఒక 27 సంవత్సరాలు వచ్చేసరికి అప్పుడే. మరి అటువంటి పరిస్థితుల్లో ఇల్లు గడవడం కూడా చాలా కష్టమేది. మరి బంగారు పని అంటే నమ్మకం మీద ఆధారపడేది ఇది. మరి రోజు కూడా తాగేసి పడిపోతున్న వ్యక్తికి బంగారం ఇస్తారనేది అది జరగని విషయం. అది ఒకవేళ ఇచ్చిన ఇతను వస్తువు చేస్తాడా లేకపోతే పట్టుకెళ్ళిపోతాడు అన్నట్టుగా ఆలోచన అనేది సహజంగా మనుషులకు వచ్చే అభిప్రాయం అది. అందుగురించి నాకు ఆ బంగారం వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కూడా మానేశారు. ఎందుకంటే తాగేసి ఇతను ఇచ్చే వ్యక్తులు కనిపించట్లేదు. సమాజంలో తెలిసిన వ్యక్తి అయినప్పటికీ నేనున్నటువంటి వ్యసనాల వల్ల నాకు ఎవరు పని కూడా సరిగ్గా ఇచ్చేవారు కాదు. భార్య పిల్లలు బాధ్యతలు పెరిగిపోవడం, ఇంకా అటువంటి పరిస్థితులు ఇంకా కంప్లీట్గా తినడానికి కూడా చాలా కష్టమైపోయింది. ఇంకా చిన్నపిల్లలు అలాగని అత్తగారు వాళ్ళు కూడా వారు అంతంత మాత్రమే. అలాగని
వాళ్ళ ఇంటికి పంపించి నేను ఇబ్బంది పెట్టి తెప్పించేవాడిని కాదు. ఏమన్నా ఉంటే సహాయం చేసేవారు. కానీ త్రాగితే మాత్రం నోటికి వచ్చినట్టు మాట్లాడడము, దాంతోడు నా భార్యని అనుమానం. ప్రియమైన వాళ్ళ విషయం చాలా జాగ్రత్తగా వినండి. తాగిన తర్వాత మనిషి ఎలా ప్రవర్తిస్తాడనేది ఆ వ్యక్తి మీద చాలా ఆధారపడి ఉంటుంది. నా భార్య ఎవరితో మాట్లాడితే నేను అనుమానపడేవాడు. ఎందుకు నువ్వు అలా మాట్లాడుతున్నావు? ఎవరితో మాట్లాడుతావు? కనీసం తన సొంత అన్నగారితో మాట్లాడితే నేను అనుమానించేవాడిని నేను. మరలా పొద్దున్న బాగానే ఉండేవాడిని. ఆ తాగిన నిస్సలో ఏం మాట్లాడేవాడినాం, ఏం చేసేవాడినాం నాకే తెలిసేది కాదు. అదే సమయంలో నోటికి వచ్చిన పచ్చి బూతులు మాట్లాడేవాడిని. మేము ఒక దినానికి అప్పులు పెరిగిపోయి వేరే చోటికి గైగలపాడైన ప్రాంతానికి మేము వెళ్ళిపోయాం. అక్కడ చిన్న తాటేకులు తీసుకుని అందులో మేము కాపురం ఉన్నాడు, చిన్నపిల్లలు. ఆ ఇంట్లో ఉంటున్నప్పుడు ఏదైనా కొంచెం డబ్బులు దొరికితే తాగేసి ఇంటికి వెళ్ళి నోటికి వచ్చినట్టు మాట్లాడి తిడుతుంటే హౌస్ ఓనర్ అనేవారు, అయ్యా మేము తాగుతాం కానీ ఎంత వరస్ట్గా కాదు, ఎంత దారుణంగా భార్యను తిడుతున్నాడు, అనుమానిస్తున్నాడు, ఇద్దరు చిన్నపిల్లల ముఖం కూడా చూడట్లేదని మనుషులు చాలా అసహించుకునేవారండి నన్ను. ప్రియమైన వాళ్ళారా, రోజు రోజుకి నా పరిస్థితి చూస్తే చాలా దయనీయంగా అయిపోతుంది. ఎవరు పని ఇచ్చేవాళ్ళు లేరు, తినడానికి కష్టమైపోతుంది. ఒకవేళ ఏదైనా 10 రూపాయలు ఉంటే అది తాగేసి రావడం ఇలా జరిగే పరిస్థితుల్లో మరి నా భార్యకు ఎవరో చెప్పారు, అమ్మా ఎందుకు ఇన్ని శ్రమలు పడుతున్నావు, నీ భర్త ఎంత భయంకర పరిస్థితిలో ఉన్నాడు, నువ్వేమైనా మార్చగలవా? ఎందుకంటే నా భార్య చాలా ప్రయత్నాలు చేసింది నా తాగుడు వ్యసనాలు మార్చడానికి. మా దగ్గర బంగారు పని చేస్తాం కాబట్టి పవర్ఫుల్ లిక్విడ్స్ ఉంటాయండి. యాసిడ్, సల్ఫర్ అనేటి లిక్విడ్ మా ఇంట్లో ఉంటుంది. ఇది చాలా పవర్ఫుల్ లిక్విడ్స్ అండి. అది ఒకసారి నా భార్య సల్ఫర్ తాగిపోయింది. తాగిపోతే వెంటనే ఎవరో లాక్కున్నారు. తన ఒంటి మీద నా ఒంటి మీద కూడా వెంటనే ఇమీడియట్లీ కాలిపోయిందండి. అయితే నా భార్య అలాగ నన్ను మార్చుకోవాలని ప్రయత్నించింది కానీ అలా మార్చలేకపోయిందండి. సరే అలాగ కొద్ది కాలం ఉన్నప్పుడు చెప్పేవారు ఒక ఆవిడ అంది, అమ్మా ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నావు కదా నువ్వు నీ భర్తను మార్చడానికి, నువ్వు యేసు ప్రభుని తెలుసుకుంటే నీ భర్త మారుతాడు, యేసు ప్రభు గొప్పవాడు, ఆయన శక్తిమంతుడు, మానవ జీవితాన్ని మార్చడానికి యేసు ప్రభు లోకానికి వచ్చారని చెప్పినప్పుడు నా భార్య చెప్పింది, నేను యేసు ప్రభు ప్రార్థన చేసుకుందాం అంటే నేను ఒప్పుకునేవాడిని కాదు. లేదు వాళ్ళ దేవుడు, అసలు వాళ్ళ పేరు ఎత్తద్దు, అసలు మనమేంటి, మన కులం ఏంటి, విశ్వబ్రాహ్మణ మనం, అసలు యేసుప్రభు పేరు ఎత్తద్దు అనేవాడిని. చూడండి ప్రియమైన వాళ్ళారా, తినడానికి తిండి లేదు, వ్యసనాలతో ఇబ్బంది పడుతున్నాను, బాగుపడమని చెప్తే నేను నా మతము గొప్పది, నా కులం గొప్పది అనేసి నేను అతిశయించేవాడిని. ప్రియమైన వాళ్ళారా, అయితే నా భార్య చాటుగా ప్రార్థన చేసుకునేది, నాకు చెప్పకుండా చేసుకునేది. ఎందుకంటే భర్త మారుతాడంటే ఈ పరిస్థితుల్లో ఏ భార్యకు ఇష్టం ఉండదండి. ఒకవేళ ఈ సాక్షి ఉంటాను, మీరు ఎవరైనా సరే మీ భర్త ఎలాగున్నాడా మీరు ప్రార్థన చేయండి, నన్ను మార్చింది ఖచ్చితంగా నీ భర్తను మారుస్తాడు. ఒకవేళ మీకైనా సమస్యలు ఉంటే ఖచ్చితంగా ప్రభు తీరుస్తాడు. అది నా భార్య ప్రార్థన చేస్తున్నప్పుడు మరి జాయిగా నాకు మార్కెట్లో మరలా కొంచెం పని దొరికే అవకాశం కుదిరింది. అలా కుదిరినప్పుడు మరలా కొన్ని డబ్బులు రావడం ప్రారంభించాయి. మరలా డబ్బులు వచ్చిన తర్వాత మరలా మామూలే, మరలా రోజు తాగాడు రావడం, రక్తాల కార్యాలు కొట్టేసేవాడిని. నా భార్య చాలా కన్నీరు కాచేది. చాలామంది అనేవారు, ఎందుకమ్మా ఇటువంటి వ్యక్తితో ఇంక విడాకులు ఇచ్చేయచ్చు కదా అంటే నా భార్య అనేది, లేదు యేసు ప్రభు మారుస్తాడని చెప్పారు నాకు, యేసు ప్రభు మారుస్తాడు కాబట్టి మార్చే వరకు నేను ఓర్చుకుంటానని నా భార్య ఓర్చుకుందండి. అలాగే పిల్లలు చిన్నప్పుడు అలాగా ఆకలితున్నా సరే ఆ ఇద్దరిని అలా ప్రార్థన చేసుకునేది, కానీ ఏ రోజు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్న నా భార్య చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే కేవలం యేసు ప్రభు మీద నా భార్య నమ్మకం ఇచ్చింది. యేసు ప్రభు మానవ జీవితాలు మారుస్తాడని నమ్మింది. యేసు ప్రభు మతం కాదు ఒక మార్గం నమ్మింది కాబట్టి నా భార్య విశ్వాసం ఇచ్చింది. దానికి ప్రతిఫలం ఇప్పుడు చూస్తుంది. అయితే ఒకరోజు తాటెక్కింట్లో ఉన్నా కాబట్టి నేను తాగేసి వచ్చి ప్రార్థన చేసుకుంటుంటే ఆ చీరలన్నింటి మీద కిరసనాలు వేసేసి అగ్గిపోలేసేపోయింది. ఇప్పుడు అందరూ వచ్చి చాలా నన్ను బయటికి తోసేసి చాలా భయంకరంగా జరిగింది ఆ దినాన్ని. అలాంటి పరిస్థితులు మేము ఆ గైగలపాడు నుంచి మళ్ళా మరి మహాలక్ష్మి నగర్ అనేటువంటి ప్రాంతం ఉందండి, అది జగన్నాథపురంలో ఉంటుంది. ప్రస్తుతానికి మేము అక్కడ ఉంటున్నాము. అక్కడ మేము వచ్చేసాము. అంటే మా వదిన గారు వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. నాకు మార్కెట్ కూడా దగ్గరగా ఉంటుంది.
అనేసి మేము అక్కడికి వెళ్ళిపోయాడు. అక్కడ వెళ్ళిపోయిన తర్వాత అయితే మేము గైగలిపాలెం ఉన్నప్పుడే ఒక పాస్టర్ గారు యాకోబు గారు అనేటువంటి ఆయన ప్రభు సన్నిధిలో వారు వచ్చి రోజు ప్రార్థన చేసేవారు. అమ్మ నీ భర్త తాగుతున్నాడు కదా, దేవుడు మారుస్తాడంటే నేనేదేదో మాట్లాడేవాడిని. అయినా సరే పాపం ఒక తండ్రి గారిలాగా వచ్చి ప్రార్థన చేసేవారు. తాగకపోతే నేను ఏమనేవాడిని కాదు, కానీ తాగితే మాత్రము పాస్టర్ను కూడా దూషించేవాడిని. వీళ్ళంతా ఇలా చెప్తారు, వీళ్ళ పైనుంచి డబ్బులు వస్తే వీళ్ళకి, అందుకని వీళ్ళ మాట నమ్మద్దనేవాడిని. అలాగే శ్యాంబాబు గారు ఒక ఆయన కూడా వస్తే సువార్త చెప్తాను. ఒక రోజు నాకు తెలుసు ఆయన నేను తోసివేశాను. తాటేకి ఇంట్లో ఉంటే ఆయన నేను తోసివేశాను. రైట్. అలాగైనప్పుడు కూడా ఆ పాస్టర్ గారు ఏమనలేదు, అమ్మ మారుస్తాడు యేసు ప్రభు, నువ్వు ఓర్చుకోండి నా భార్య చెప్పారు. అలాగే ఆదివారం నా భార్య జాయిగా పిల్లలు తీసుకుని ఆ చర్చికి వెళ్ళడం జరిగేది గైగడపాలెం ఉండగానే. అయితే శ్యాంబాబు గారు చర్చికి వెళ్ళి నేను తాగేసి అక్కడ ఆరాధన జరుగుతుంటే నేను డ్యాన్స్ కట్టేవాడిని. తాగేసి అటు ఇటు అలా తోలతా పాలతా ఒక వ్యంగ్యంగా ఒక ఎల్లకోలంగా ఆ త్రాగిన మత్తులో నేను చర్చిలో డ్యాన్స్ కడుతుంటే పాస్టర్ గారు అన్నారు, అమ్మా నీ భర్తను యేసు ప్రభు మారుస్తాడమ్మా, ఎందుకు అతను తెలియక చేస్తున్నాడు కాబట్టి నువ్వేం కోప్పడద్దు. పాస్టర్ గారు మేము కూడా ఏమి కోప్పడము, ఎందుకంటే యేసు ప్రభుకి అసాధ్యం లేదు, యేసు ప్రభు నీ భర్తను మారుస్తాడు. హల్లెలూయా. అందు గురించి నా భార్య విశ్వాసం వచ్చింది. మరి కొన్ని పరిస్థితులను బట్టి నేను మార్కెట్ దూరం అయిపోతుందని జగన్నాథపురం వెళ్ళడం జరిగింది. మరి అక్కడ సేవ పరిచయం చేస్తున్నటువంటి ఒక ఇంట్లో చేస్తున్నారు. పాల్ విక్టర్ గారు, రత్నకుమారి గారు అనేటువంటి ఫ్యామిలీ. ఆ రోజు అక్కడికి మేము కొత్తగా రావడం చూసి ఇక్కడ కొత్తగా ఎవరు వచ్చారనేసి మమ్మల్ని పరిచయం చేసుకున్నారు. పరిచయం చేసుకున్నప్పుడు మా పేదరికాన్ని చూసి నా ఆత్మీయ తల్లిదండ్రులు వారు ఆ రోజు బియ్యం ఇచ్చి కొంచెం సరుకులు ఇచ్చి ఒక 50 రూపాయలు ఇచ్చి ఆ రోజు మా పోషకానికి ఇవ్వడం, మమ్మల్ని అలా ప్రభువులో జాయిగా మమ్మల్ని నడిపించడం జరిగిందండి. మహాలక్ష్మీనారు అని జగన్నాథపురం ప్రాంతంలో ఉంటుంది మహాలక్ష్మీనారు. అలాగే నన్ను కూడా తిప్పుకుంటూ హౌస్ ఆఫ్ ప్రేయర్కి నన్ను పరిచయం చేశారు. కాకినాడ గాంధీనగర్లో రెవరెండ్ డాక్టర్ పి విజయ్ కుమార్ గారు అనేటువంటి దైవజనులు, అంతర్జాతీయ దైవజనులు, మంచి ఆయన తెలియనటువంటి వారు ఎవరు ఉండరు. మంచి మనస్సాక్షి కలిగినటువంటి బోధకుల్లో వారికి ప్రాముఖ్యమైన వ్యక్తి. మన హౌస్ ఆఫ్ ప్రేయర్కి వారు నడిపించేవారు. విక్టర్ పాల్ గారు చెప్పాను కదండి, వారి పరిచయం చేస్తూ ఇంటికాడ పెద్ద చర్చితో అటాచ్మెంట్ ఉండడం వల్ల నడిపించేవారు మన సైకిల్ మీద తీసుకెళ్ళి. నేను ఒకరోజు వెళ్ళినప్పుడు హౌస్ ఆఫ్ ప్రేయర్కి వెళ్ళేప్పుడు ఒక పైన కూర్చున్నాను, కింద చాలా జనం ఉంటారు. దాదాపు అప్పుడే 2-3 వేల మంది ఉండేవారు. అయితే నేను పైన కూర్చుని అనుకునేవాడిని, ఇంత చర్చిలో మనల్ని ఎవరు గుర్తిస్తారు ఆయనని, ఇంత జనం ఉన్నారు అనుకునేవాడిని. అయితే చర్చ్ అయిపోయిన తర్వాత మరలా విక్టర్ గారు, నేను బావగారు అంటాను, వారు మరలా సైకిల్ ఎక్కించుకుని నన్ను మరలా ఇంటికి తీసుకెళ్ళి దారిలో ఆగి, ఆ బావగారు మీరు వెళ్ళండి నేను వెనకాల వస్తానని తాగేసి ఇంటికి వెళ్ళిపోయాను నేను. ఎందుకంటే నాలో నా వ్యసనము నన్ను విడిచిపెట్టట్లేదు, నేను ఆ వ్యసనాన్ని విడిచిపెట్టలేకపోతున్నాను. తాగకపోతే ఒక సివరింగ్ వచ్చేస్తుంది. ఆ సారా డబ్బులు లేకపోతే ఇంకా సారా తాగడం కూడా అలవాటైపోయి ఆ పళ్ళు చలిపోయడం, అలాంటి పరిస్థితులు మరి పాల్ విక్టర్ గారు నన్ను అద్భుతంగా మహాలక్ష్మీనారు పరిచయం చేస్తున్న వారు హౌస్ ఆఫ్ ప్రేయర్ నడిపించి అలా వారు కూడా తిప్పుకుంటూ మరి ఒక మంచి మార్గంలో నన్ను నడిపించినంత ప్రయాసపడేవారు. అయితే దీనికి ముందుగా ఒక 2000 సంవత్సరంలో నా భార్య బాప్తిసం తీసుకుందండి. అయితే నేను అప్పుడు తాగిలేను కాబట్టి నేను ఏమనేవాను కాదు, సర్లే తీసుకున్నాను. ఇంకా నేను పెద్దగా ప్రెస్ చేసేవాను కాదు తాగకపోతే. కానీ తాగితే మాత్రము నేను ఎలా ప్రవర్తించేవాడినో నాకే తెలిసింది కాదు. అంటే ఎలా ప్రవర్తించడం అనేది ఒక విధంగా చూస్తే, తాగిన మైకులో మా ఇంట్లో కత్తిపేట ఉంటే దాంతో బుర్ర మీద కొట్టేసుకునేవాడిని. ఆ మైకులో ఆ రక్తం కారిపోయేదండి. ప్రియమైన వారులారా, ఆ రక్తం కారిపోయేది. బైబిల్ గ్రంథంలో మీరు చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయంలో సేనా దెయ్యం పట్టినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. బైబిల్ మీరు చదివితే మీకు తెలుస్తుంది, మీరు చూడండి. అతను దెయ్యం పట్టి తన రాళ్ళతో గాయపరుచుకునేవాడటండి. వస్త్రహీనుడిగా భయంకరంగా కుటుంబాన్ని వదిలేసి, భార్య బిడ్డలను వదిలేసి, సమాజంలో కాకుండా సమాజంలో తిరుగుతూ
రాళ్ళతో గాయపరుచుకునేవాడండి. మార్కు సువార్తని బైబిల్లో ఉంది, మీరు చదవండి కావాలి. అటువంటి వ్యక్తిలో నేను ఉండేవాడిని ప్రియమైన వాళ్ళారా. మరి యేసుప్రభు వారు ఆ గెరాసేన ప్రాంతానికి వెళ్ళి అలాగ దెయ్యం పట్టి గాయాలు చేసుకుంటుండండి ఆ వ్యక్తిని యేసుప్రభు బాగు చేశాడండి. హల్లెలూయా. 2024 సంవత్సరాల కిందట ఆ విషయం జరిగింది. మరి 2000 సంవత్సరంలో నాకు జరిగింది. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆయన మారినవాడు, మార్పు లేనివాడు, యుగ యుగములు ఒకటే రీతిగా ఉన్నాడు అని రాయబడింది. నాకు చేసిన దేవుడు ప్రియమైన వాళ్ళారా మీకు చేస్తాడు. నీ భర్త విషయమా, నీ భార్య విషయమా, నీ బిడ్డల విషయమా, ఎవరి విషయం నువ్వు దుఃఖిస్తున్నావు నాకైతే తెలియదు. కానీ ఎవరైతే ఒకప్పుడు నేనున్న స్థితిలో నీ కుటుంబంలో ఉన్నారో ఈ సాక్షి ఉంటాను ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితం కూడా ప్రభు మారుస్తాడు. నీ కుటుంబంలో కూడా ప్రభు మారుస్తాడు. అనుభవించేటువంటి పరిస్థితులను ప్రభు నన్ను మార్చాడు. అలాగా అవసరప్రయోగం వెళ్ళిన తర్వాత జాయిగా నాలో వాక్యము వెళ్ళిన తర్వాత క్రియ చేయడం ప్రారంభించింది. దేవుడు నాతో చాలాసార్లు చెప్పేవాడు, నువ్వు తాగొద్దు, మంచిది కానీ శరీరము దేవుని ఆలయము, నన్ను పాడు చేసుకోదని చెప్పినా సరే దేవుని మాట నేను వినేవాడిని కాదు. నా భార్య చెప్పేది, పాస్టర్ గారు చెప్పేవారు, నన్ను నడిపించిన ఆత్మీయతలు కూడా నేనుతో చెప్పేవారు. కానీ ఒకరోజు 2001 సంవత్సరం, ఒకరోజు 2001 సంవత్సరంలో ప్రభు నన్ను దర్శించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రోమపత్రిక 6వ అధ్యాయంలో ఒక మాట రాయబడిందండి. అక్కడ రాయబడి ప్రియమైన వారు నేను వాక్యం మీకు చూపిస్తున్నాను. రోమపత్రిక 6వ అధ్యాయంలో ఒక మాట నేను చదివి మీకు వినిపిస్తాను. ఎందుకంటే వాక్యాన్ని నేను ఆధారంగా తీసుకుని మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఒకప్పుడు క్రియల వల్ల నీకేం ఫలం కలిగింది? ప్రియమైన వారు రోమపత్రిక 6వ అధ్యాయంలో ఒక మాట నేను చదువుతున్నాను, దయచేసి వినండి. 6వ అధ్యాయం 18-19 వచనాలు చదువుతున్నాను, చూడండి. నీతికి దాసులు, పాపమును విమోచించు నీతి దాసులు ఇందుకు దేవునికి స్తోత్రం. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమమును చేయుటకే అపవిత్రతకును అక్రమకు మీకు మీ అవయవములను దాసులుగా ఎలాగా అప్పగించుతారో అలాగే పరిశుద్ధత కలుగుటకి ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. మీరు పాపమునకు దాసులే ఉన్నప్పుడు నీతి విషయమే నిర్బంధము లేని వారు ఏంటిరి? అప్పటి క్రియల వలన మీకేం ఫలము కలిగెను వాటిని గూర్చి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కదా. ప్రియమైన వాళ్ళారా, త్రాగేసి రోడ్ల మీద పడిపోతూ, నా భార్యను కొడుతూ, బూతులాడుతూ, అవమానపరుస్తూ ఇటువంటి వ్యక్తి సిగ్గు కదా ప్రియమైన వాళ్ళారా? ఏమైనా ఘనత అంటారా? నేను బస్సులో కూర్చుంటే ఆ వాసన చూసి లేచి వెళ్ళిపోయారండి. ఎంత సిగ్గండి. బైబిల్ చెప్తుంది వాటి విషయం మీరు ఇప్పుడు సిగ్గుపడుతున్నారు కదా. నిజమేనండి, ఈ సిగ్గుపడవలసిన విషయం, అతిశయించే విషయం ఏమాత్రం కూడా కాదు ప్రియమైన వాళ్ళారా. నేను సిగ్గుపడ్డాను. దేవుడు నాతో ఈ వచ్చినంత నాతో మాట్లాడేది. ఈ వచ్చిన మాట్లాడే ఒకప్పుడు క్రియల వల్ల నీకేం ఫలం కలిగింది? నిజమేనండి, తాగి సిగరెట్లు కాలుస్తూ చెడ్డ జీవితం జీవిస్తూ వ్యభిచారిస్తున్నటువంటి నీకేం ఫలం కలుగుతుంది? నీకేందుకు మంచి ఫలం కలిగిందని చెప్పే ఆ దమ్ము, ఆ ధైర్యం నీకుందా? దానివల్ల ఏం కలుగుతుందండి? హెల్త్ పాడైపోతుంది. దేవుని మందిరంగా ఉండవలసినటువంటి మన శరీరము పాడైపోతుంది ప్రియమైన వల్ల. అందుగురించి వాక్యం చెప్తుంది, నేను వాక్యాన్ని ఆధారం చేసుకునే చెప్తున్నాను. దానివల్ల మీకేం ఫలం కలిగింది? ఏం ఫలం కలగలేదు. తినడానికి తిండి ఉండేది కాదు, సమాజంలో గౌరవం లేదు, భార్య దగ్గర గౌరవం ఉండేది కాదు, బంధువుల దగ్గర గౌరవం ఉండేది కాదు, కనీసం పిల్లల దగ్గర కూడా నాకు గౌరవం ఉండేది కాదు. ఎందుకంటే రాత్రి ఇద్దరి మీద చేతులేసి నేను ఒట్టేసేవాడిని, అమ్మ నేను తాగకుండా వస్తానని. రాత్రికి తాగేసి వెళ్ళిపోయాను ప్రేమిన వాళ్ళ. దాని క్రియల వల్ల ఏంటి లాభము? ఒకసారి మీరు ఆలోచించండి. సాక్షి ఉంటుంది మీరు. దానివల్ల నువ్వేమైనా బాగుపడ్డావా? దానివల్ల నీకైనా ఒక ప్రమోషన్ వచ్చిందా? దానివల్ల నేను ఉన్నత స్థితికి ఎదిగామంటే వాక్యం చెప్తుంది దాని క్రియల వల్ల అది సిగ్గు తప్ప ఘనత కాదు. అదే వాక్యం 23 వచనం చూస్తే ఏలైనగా పాపం నోడ్చే జీతము మరణం అని చెప్తుంది. పాపము దేవుడు మాట్లాడిన నాతో మాట కాబట్టి నేను మాట చెప్తున్నాను. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తు నిత్య జీవము దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు నాతో మాట్లాడినటువంటి ప్రాముఖ్యమైన మాట ఏంటంటే ఆ పాపం వల్ల వచ్చేటటువంటి మరణాన్ని తీసివేసి యేసుక్రీస్తు ద్వారా వచ్చే నిత్య జీవాన్ని నీకు ఇచ్చానన్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక.
ప్రియమైన వాళ్ళారా, త్రాగుడు వల్ల, వ్యసనాల వల్ల, చెడ్డ జీవితం వచ్చేది అది మరణము, రెండో మరణం. ఎందుకంటే అది నరకము. అర్థం చేసుకోండి. అది ఎప్పుడైతే నాతో ప్రభు మాట్లాడాడో 2001 సంవత్సరంలో నేను బాప్తిసం తీసుకున్నాను, దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను అందులో ఒక విషయము నేను చెప్పడం మర్చిపోయాను. త్రాగిన తర్వాత లేదా తాగకపోయినా సరే నాకు ఒక చెడ్డ తలంపులు వచ్చేసేయండి. ఒక స్త్రీని చూస్తే చెడ్డ ఆలోచనలు వచ్చాయి నాకు. మోహపు తలంపులు, కామ వికారమైన కోరికలు. పైకి చూస్తే బాగానే ఉండేవాడిని, లోపల అంతరంగంలో నాకు చెడు ఆలోచనలు. అరే మరి ఎవరు తెస్తారు నేను అనుకునేవాడిని. ఈ ఆలోచన నుంచి నాకు విడుదల ఎలా కలుగుతుంది? బాహ్య సంబంధంగా ఎవరైనా దెబ్బ తగిలితే డాక్టర్ గారు కట్టుకెడతారండి. మన అంతరంగంలో ఉన్నటువంటి ఆ స్వభావం ఎవరికి తెలుసంటే, ప్రియమైన వాళ్ళారా, దానికి కూడా నేను వాక్యం చూపిస్తున్నాను. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట నేను మీకు చూపిస్తాను. ప్రియమైన వాళ్ళారా, దయచేసి మీ దగ్గర బైబిల్ ఉంటే చూడండి. ఒకవేళ మీ బైబిల్ తెలియకపోతే దయచేసి మీరు నమ్మండి ఈ మాటలు. ఆ ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనంలో నేను చదువుతున్నాను. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? హృదయం అంతా ఘోరమైన వ్యాధి అటండి. ఆదికాండంలోనే 8:21 వచనం రాయబడింది. ప్రియమైన వాళ్ళారా, నరుని హృదయం తన బాల్యం నుండే చెడ్డదటండి. అర్థం చేసుకోండి. తన బాల్యం నుండే చెడ్డ కోరికలు, చెడు ఆలోచన, చెడు తలంపులు, చెడు ఉద్దేశాలు బాల్యం నుండి వచ్చేస్తున్నాయటండి. దాన్ని ఎవరు బాగు చేస్తారు? అర్థం చేసుకోండి. ఎవరు వాటి నుంచి విడిపిస్తారు? అర్థం చేసుకోండి. జైల్లో ఉన్న వ్యక్తిని నువ్వు ఎవరైనా పెద్ద వ్యక్తిని పట్టుకుని విడిపించవచ్చు, కానీ పాపం అనే జైల్లో ఉన్న వ్యక్తిని ఎవరు విడిపిస్తారు? చెడ్డ ఆలోచనలతో నిండిపోయిన వ్యక్తిని ఎవరు విడిపిస్తారు? కామ వికారాన్ని కోరికలతో వరస లేకుండా చెడ్డ చూపులతో బంధించబడిన వ్యక్తిని ఎవరు విడిపిస్తారు? అసలు ఎవరికి తెలుసు? తల్లిగా నీకు తెలుసా? భార్యగా నీకు తెలుసా? భర్తగా నీకు తెలుసా? మీకు తెలియదు. మనుషుల పైకి బాగా ఉండొచ్చు. అర్థం చేసుకోండి. అయితే వాక్యం చెప్తుంది దేవుడికి తెలిసింది. ఈ సాక్ష్యం అంటున్న ప్రియ సహోదరి సహోదరుల, మీ అంతరంగ ఆలోచన ఎలా ఉంది? మీకు వచ్చే అన్ని తలంపులు మీ ఎదుట ఒక స్కాన్ లా కనపడితే ఎంతమంది మీరున్న స్థలం మీరు ఉండగలరా? ఉండలేరండి. ఒక్కొక్కసారి మనకు వచ్చే ఆలోచనలు కూడా మనకే చిరాకేస్తుంది. అయితే యేసు ప్రభు నాకు ఆలోచనలు, చెడ్డ కోరికలు, చెడ్డ ఆలోచన నుంచి కూడా విడుదల దయచేసాడు. యేసు ప్రభు నా మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు అంటే మతం కాదండి. ప్రియమైన వారు, విగ్రహారాధన కుటుంబంలో పుట్టి నేను చెప్తున్నాను, నాకు ఎవరు డబ్బులు ఇవ్వలేదు ఈ మాటలు చెప్పమని. యేసు ప్రభు నా హృదయాన్ని మార్చాడు. ఇది నేను ఇలాగున్నానంటే నేను త్రాగుడు కానీ, సిగరెట్లు, చెడ్డ జీవితం, వ్యభిచార జీవితానికి నేను ఉండే వ్యక్తిని కాదు. ప్రియమైన వాళ్ళ, నేను ఇది నేను ఇలాగ ఉన్నానంటే ప్రియమైన వాళ్ళ, యేసు ప్రభు నా జీవితాన్ని బాగు చేశాను. యేసు ప్రభు మానవ జీవితాలు బాగు చేయడానికి వచ్చారు తప్ప ఒక మతాన్ని స్థాపించడానికి రాలేదు. ఏదో కొన్ని సూక్తులు చెప్పడానికి ఆయన రాలేదు. అర్థం చేసుకొని నా జీవితం బాగు చేశారు. అందు గురించి నేను చెప్తున్నాను. అలాంటి ఆ చెడ్డ తలంపుల నుంచి, చెడ్డ ఆలోచన నుంచి, చెడ్డ కోరికల నుంచి, చెడ్డ ఉద్దేశాల నుంచి యేసు ప్రభు నన్ను బయటికి తీసుకొచ్చారు. అయితే బ్రదర్, ఇప్పుడు మీకు ఆలోచన రావా అనే ఆలోచన మీకు వస్తుందా? దానికి కూడా నేను చెప్తాను. రాము అనేది నేను చెప్పలేదు. ఈ లోకంలో ఉన్నంతకాలం ప్రతి వ్యక్తికి కూడా ఆలోచనలు వస్తూనే ఉంటాయి. దానికి ఉదాహరణ చూస్తే, ఒక పక్షి మన తల మీద ఎగురుతుంది. దాన్ని మీరు కంట్రోల్ చేయగలరా? నో, మీరు చేయలేరు. ఎవరు చేయగలరు? అది ఎగురుతుంటుంది. కానీ ఆ పక్షి వచ్చి మీ తల మీద నేను చిన్న గూడు కట్టుకుని ఇక్కడ నివాసం చేస్తుంటే ఒప్పుకుంటారు మీరు? ఒప్పుకోరు కదా. దాన్ని తోలేస్తారు. అలాగే ఒకప్పుడు వచ్చిన ఆలోచన అన్నీ కూడా నేను స్టోరేజ్ చేసుకుని, అంటే నాలో దాచుకునేవాడిని. కానీ యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత, ఆయన నాలో ఉన్న తర్వాత వచ్చే ఆశలు, కోరికలన్నీ కూడా వాటిని నెట్టివేస్తున్నాను. హల్లెలూయా. వాటిని బయటికి తోసివేస్తున్నాను. అందు గురించి ఒకప్పటికి ఇప్పటికీ నా ఆలోచన తేడా తెలిసింది. ఇప్పుడు వస్తే రావని చెప్పను, కాకపోతే వాటిని అవాయిడ్ చేస్తున్నాను. వాటి ప్రకారం నేను జీవించట్లేదు. ఎందుకని యేసు ప్రభు అంటే నాకు భయము, భక్తి నేను కలిగి ఉన్నాను. అర్థం చేసుకోండి. అందు గురించి ప్రియమైన వాళ్ళరా, మరి నా సాక్ష్యం ముగించే ముందుగా చెప్పాలంటే, నా జీవితాన్ని ప్రభు మార్చారు. అభయంకరం త్రాగు నుంచి, చెడ్డ జీవితం నుంచి, చెడు వ్యసనాల నుంచి ప్రభు నన్ను
విడిపించారు. మరి మారు మనసు పొందిన తర్వాత మరి పోషకరణకి నాకు బంగారం పని చేసుకోవాలి. అలాగే చర్చిలో విజయమ్మ గారని నాకు కొంత సహాయం చేశారు. అలా మళ్ళీ బంగారం పెట్టుకున్నాను. అలాగే హౌస్ ఆఫ్ ప్రేయర్లో దయచేసి మా విజయ్ కుమారయ్య గారు కుటుంబంలో కూడా నేను చాలా వారి పాప రూబీ గారు, మోజస్ గారని ప్రజెంట్ ఇప్పుడు దైవ సేవకులు, అలాగే ప్రశాంత్ గారని వారి అల్లుడు గారు, అద్భుతమైనటువంటి సంఘం. కాకినాడలో దాదాపు ఒక 7,000 మంది వస్తున్నటువంటి మా సంఘం ఉండేది. ఒకప్పుడు నేను అనుకునేవాడిని ఈ హౌస్ ఆఫ్ ప్రేయర్లో ఆఫ్టర్ నేనంతా నాలాంటి వ్యక్తి ఇక్కడ గుర్తింపు ఉంటుందంటే ఇది నన్ను 7,000 మంది హౌస్ ఆఫ్ ప్రేయర్లో నాకు గుర్తింపు ఇచ్చాడండి దేవుడు. హల్లెలూయా. ఇస్సాకంటే ఒక గుర్తింపు కేవలం యేసు ప్రభు మహిమార్థమే చెప్తున్నా, అతిశయించట్లేదు. ప్రభువుని నేను అతిశయిస్తున్నాను. ఒకప్పుడు చెడ్డ జీవితం జీవించి నా పక్కన బస్సులో కూర్చుంటే వాసన వచ్చి లేచిపోయి వెళ్ళిపోయిన చాలా మంది ఉన్నారు. ఇది నన్నైతే నేనంటే గౌరవించే వాళ్ళు ఉన్నారు, నేనంటే ఆప్యాయత చూపించే వాళ్ళు ఉన్నారు. ఎంతో మంది సహోదరులు ఉన్నారు, ఎంతో మంది సేవకులు నాకు స్నేహితులు అయిపోయారండి. ఒకప్పుడైతే చెడ్డ జీవితం జీవించే నా స్నేహితులు ఉండేవారు. అలాగే నేను మనుషులు దేశించట్లేదు, అపార్థం చేసుకోవద్దు. కానీ ఈ దినానైతే నా స్నేహితులు ఎవరు తెలుసండి? ఒక సేవకులు నా స్నేహితులు. అందు గురించి ప్రియమైన వారలారా, పాపము నుండి నేను పరిశుద్ధతలోకి వచ్చాను, చీకటి నుండి వెలుగులోకి వచ్చాను, అపరిశుద్ధత నుండి పరిశుద్ధతలోకి వచ్చాను తప్ప నేను మతం మారలేదండి. నా మతం ఎవరు మార్చలేదు ప్రియమైన వాళ్ళ. తర్వాత నేను బంగారు పని చేస్తూనే ఉన్నా. ఇదన్నా కూడా నేను ఎక్కువగా చేయలేనప్పటికీ నేను సెక్షన్ బంగారు పని చేస్తున్నా, అర్థం చేస్తూ. అందుకని చాలామంది అనుకుంటారు ఇది మతం మారారా. మా బంధువులు అనేవారు కొత్తలు, ఎందుకంటే కొంచెం చాలా నెక్స్ట్గా ఉంటాము. సుబ్రహ్మ కుటుంబం అంటే కొంచెం కండిషన్స్ పెడుతుంటారు. ఎలా నువ్వు అందులో దిగవా అనేవాడినండి. నువ్వు అందులో దిగిపోయావా అనేవాడు. నేను అనేవాడిని నేను దిగలేదు, ఒకప్పుడు ఆల్రెడీ దిగి ఉన్నాను పాపంలో, ఇప్పుడు నేను పైకి ఎక్కానన్నానండి. హల్లెలూయా. ఎందుకంటే ప్రతి మానవుడు కూడా దిగే ఉన్నాడండి. పాపంలో, చీకట్లో, చెడ్డ జీవితంలో, వ్యభిచారంలో, త్రాగుడు, చెడ్డ జీవితంలో మనిషి దిగిపోయి ఉన్నాడని కీర్తన గ్రంథం 40:2 చెప్తుంది. జిగటగల దొంగ ఊపిలో మానవుడు కూరుకుపోయి ఉన్నాడండి. దాన్ని ఎవరు నెత్తగలరు? ప్రియమైన వాళ్ళరా, నీ భక్తి నిన్ను, నీ భావాలు మార్చాలి. నీ భక్తి నీ భవిష్యత్తును మార్చాలి. నీ భక్తి నీ స్వభావాలు మార్చాలి. నీ భక్తి నీ ఆలోచన మార్చాలి. అలా కాకపోతే అది దాంట్లో శక్తి లేనిది. భక్తిలో శక్తి ఉంటే నీ భావాలు మార్చాలి, నీ ఉద్దేశాలు మార్చాలి, నీ కోరికలు మార్చాలి. నేను చాలా భక్తి చేశాను, కానీ గుడికి వెళ్ళిన స్త్రీలను కూడా చెడ్డగా చూసేవాడిని. అప్పుడు చేసే భక్తి నా భావాలు, నా స్వభావాన్ని మార్చలేకపోయింది, అర్థం చేసు. అలాగని విమర్శించట్లేదు. ఇది నా వ్యక్తిగతంగా నాకు కలిగినటువంటి మార్పు చెప్తున్నా, అర్థం చేసుకోండి. ఏ మతమును కానీ ఏ మనిషిని కానీ దూషించడానికో కామెంట్స్ చేయడానికో ఈ సాక్షిని చెప్పట్లేదు. ప్రియమైన వాళ్ళారా, అర్థం చేసుకోండి. మనకు భారతదేశంలో ఉన్నాము, భారతీయుని ఎంతగానో ప్రేమిస్తాం, అర్థం చేసుకోండి. ముఖ్యంగా భారతదేశం గురించి ప్రార్థన మేము చేస్తాం, ప్రతిరోజు కూడా నేను ప్రార్థన చేస్తాం. దాని గురించి ఎవరిని కూడా మేము దేశించే వ్యక్తులు మేము కాదు, అపార్థం చేసుకోవద్దు దయచేసి. నా ప్రభు నాకు ఇచ్చిన మార్పు చెప్తున్నాను. అందు గురించి ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభు నా జీవితాన్ని బాగు చేశారు. నేను బంగారు పని చేసుకుంటూనే హౌస్ ఆఫ్ ప్రేయర్లో కొంచెం పరిచయం చేయడం ప్రారంభించాం. నాకు ఏది ఇచ్చిన ప్రార్థన చేయడమే అలా చెప్పేవారు. అలాగే నా ఆత్మీయ తల్లిదండ్రులు విక్రపాల్ గారు కుటుంబంలో ఇంకా నిజంగా వాళ్ళ ఇంట్లో ఒక కొడుకులాగా అయిపోయాను నేను. వాళ్ళ చర్చ్ అంతా నేనే చూసుకునేవాడిని, వర్షిప్ నడిపించేవాడిని, సండే స్కూల్ చేసేవాడిని. అలాగే నన్ను వాకింగ్ చెప్పడానికి కూడా ప్రిపేర్ చేసేవాడు. దేవుడు కూడా నన్ను నా పట్ల ఒక ఉద్దేశం ఆయనకు ఉంది కాబట్టి ఆ చర్చిలో ఎంతగా దాదాపు దగ్గర 20 సంవత్సరాలు మా ఆత్మీయ తల్లిదండ్రుల కుటుంబంలో ఒక బిడ్డగా ఉంటూ, ఆ సంఘంలో ఒక అసిస్టెంట్ పాస్టర్గా ఉంటూ సంఘం అంతా కూడా చూసుకునే పరిస్థితి ప్రభు నాకు ఇచ్చారు. అలాగే మరి కాకినాడ హౌస్ ఆఫ్ ప్రేయర్లో కూడా దైవజనుల కుటుంబంలో విజయ్ కుమారయ్య గారి కుటుంబంలో కూడా ఒక పేరు కలిగిన ఒక ప్రేమించే వ్యక్తిగా నన్ను చూశారు. అలాగే అక్కడ హౌస్ ఆఫ్ ప్రేయర్లో చాలామంది నేను బంగారు పుస్తులు చేసేవాడిని. అలాగా నా పేరు అంచెంచెలుగా దేవుడు అలాగా పైకెత్తాడు. ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్ళంటే పెంట కుప్పల మీద దీన్ని లేవనెత్తడని వాక్యం ఉంది కాబట్టి వాళ్ళ తాగేసి పెంటల మీద పడిపోతూ
చెడ్డ జీవితం జీవిస్తూ, నా భార్యను తిడుతూ, చెడ్డ మాట్లాడుతూ, అనుమానిస్తున్నటువంటి దౌర్భాగ్య స్థితిలోంచి యేసు ప్రభు ధన్యకరమైన జీవితంలో తీసుకొచ్చాడు. ఇది మతం అంటారా? ఇది వేరే బాధ అంటారా? ఏమంటారు మీరే చెప్పండి. ఒక వ్యక్తి బాగుపడితే ప్రియమైన వాళ్ళరా సంతోషించడం అనేది మంచి లక్షణం అండి. అందుగురించి ప్రభు మమ్మల్ని బాగు చేశాడు. అలాగే మరి కొద్ది దినాలుగా మా ఆత్మీయ తల్లిదండ్రులు దగ్గర ఉంటూనే మరి కొంచెం సమస్య రావడం వల్ల మేము బయటికి రావడం జరిగింది. ఆ తర్వాత నా భార్య ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దేవుడు యేసు ప్రభు వారు నా జీవితాన్ని బాగు చేశారు. దానికి కారణము నేను మారడా కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడైతే, రెండోది నా భార్య అండి. ఎందుకంటే నా భార్య ఓర్చుకుంది. ఎన్ని శ్రమలు పెట్టినా దేవుడు చెప్పాడండి. వాక్యం జకరియా గ్రంథం రాయబడింది, శక్తి చేతను బలం చేతను కాదు కానీ ఆత్మ ద్వారా మారుస్తాను భర్తను అన్నాడండి. నా భార్య ఓర్చుకుందండి. ప్రియ సహోదరి, ఓర్చుకుంటున్నావా? ఓర్చుకో. దేవుడిని మారుస్తాడు. నీ భర్తను మారుస్తుంది, భార్య మారుస్తాడు, నీ బిడ్డలు మారుస్తాడు. ఓర్చుకో. ప్రభు వైపు చూడు. ప్రభు నమ్మదగిన వాడు. ఈ లోకంలో బంధువులు చెప్తారు కానీ బంధువుల్ని బాధలు తెచ్చలేదు. బంధువులు ఒకవేళ వెళ్ళొద్దంటారు, ప్రార్థన చేయొద్దంటారు, కానీ నీ భవిష్యత్తు చాలా ముఖ్యం. నీ భవిష్యత్తు దేవుని చేతిలో ఉంది. అందుగురించి ప్రియమైన వాళ్ళారా, మరి ప్రభు నా జీవితాన్ని అద్భుతంగా మార్చారు. మరి కొన్ని దినాలుగా మేము దాదాపు ఒక 4-5 సంవత్సరాలైంది మా ఆత్మీయ తల్లిదండ్రుల నుంచి మేము వేరే అంటే వేరే కాదు కానీ చిన్న సమస్యలు మేము బయటకు వచ్చినప్పుడు నేను ప్రభువుని అడిగాను, ప్రభువా నేను సేవ చేయాలా అంటే ఒక రోజునంతా మాట్లాడే దేవుడు. నా గొర్రెలు మేపుమని స్వరం నేను విన్నానండి. స్వస్థంగా నేను విన్నాను. బంగారు పనిచేస్తుండగా నాకు అస్సలు ఖాళీ ఉండేది కాదు. నిత్యం ఒక 1 కేజీ బంగారు అలా నా దగ్గర ఉండే వస్తువులు అలా చేస్తున్నాను. మరి నాకు బాబు, మా పాపని హైదరాబాద్ ఇచ్చాము. మాలుడు గారు జోషువా డానియల్ గారని పాస్పోర్ట్ ఆఫీసర్గా చేస్తున్నారు. మా అమ్మాయిని హైదరాబాద్ ఇచ్చాం. హైదరాబాద్ మ్యారేజ్ చేసాం. మా అమ్మాయికి 3 అమ్మాయిలు, నాకు 3 మనవరాలు ఉన్నారు. దేవుడు అద్భుతంగా నా పాప కుటుంబాన్ని దీవించాడు, ఆశీర్వదించాడు. ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో వారిని ఇచ్చాడు. అది కూడా ప్రభు కృప. నా భార్య యొక్క ప్రార్థన, దైవజన యొక్క ప్రార్థన. అలాగే నా కుమారుడు పరిపూర్ణమైన మారుమూసి ప్రార్థన చేస్తాడు. చిన్నప్పుడు భక్తులను పెంచాం. ప్రొఫైల్ లీడ్స్ అనే కంపెనీ పెట్టుకున్నాడు. ఆ కంపెనీ కూడా అభివృద్ధి అవుతుంది. అయితే నేను ఇలా సేవ చేయాలన్నప్పుడు ప్రభు నాతో మాట్లాడి, ప్రభా నువ్వు మాట్లాడితే, నువ్వు సేవ చేయమంటే ప్రభా నేను చేస్తాను ప్రభా అన్నప్పుడు ఒక రోజు ఉపవాసం నేను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నన్ను దర్శించాడు. అందుగురించి నేను 2020 సంవత్సరం 21 సంవత్సరంలో నేను సేవ ప్రారంభించానండి. ఒక చిన్న ఇల్లు తీసుకుని ప్రారంభించి ఆ ఇంటి చేస్తున్నప్పుడు ఆ ఇల్లు సరిపోలేక మరలా ఇంకో సహోదరి, రెబ్కానా సహోదరి మరి ఇక డాబా మీద రూమ్ వేసినప్పుడు అక్కడ కూడా చేసాము. మరి కొంచెం ఇబ్బందిగా సరిపోలేనప్పుడు ఆ పక్కనే స్థలం ఉంటే మేము ప్రార్థన చేసాం, ప్రభా నేనే నీ సేవ చేయాలని నీ చిత్తం అయితే నాకు పక్క స్థలం కావాలి ప్రభు. కానీ కొని అంత డబ్బు నా దగ్గర లేదు. కానీ అడిగినప్పుడు అద్భుతంగా వారు వేరొకరికి అమ్మేశారు. కానీ నేను దేవుని సేవ చేయాలని దేవుని ఉద్దేశం కాబట్టి అమ్మేసిన స్థలం మరలా మాకు ఇచ్చారు. దేవుని స్తోత్రం కలిగినగా హల్లెలూయా. అప్పుడు మా దైవజనులు విజయ్ కుమార్ అయ్య గారితో నేను చెప్పినప్పుడు వారు మోజస్ గారు, వారి కుమారు మోజస్ గారితో, ప్రశాంత్ గారు, రూబీ గారితో మాట్లాడినప్పుడు వారు వెంటనే ఆ స్థలాన్ని కొని దాదాపు ఒక 25 lakhs పెట్టి నాకు మందిరం కట్టించారండి. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. ప్రియమైన వారులారా, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చామనేది ఈ సాక్షి ఉన్నప్పుడు మీకు అర్థం ఏంటండి. ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోకి తీసుకొచ్చాడండి యేసు ప్రభు. మీరు విన్న ఈ 40 నిమిషాలు యేసు ప్రభు నన్ను బాగు చేశాడు తప్ప చెడపలేదండి. అందు గురించి బాగుపడే ఒక చిన్న వంకాయ కూడా మనం ఇష్టపడతామండి. మరి యేసు ప్రభు ఎందుకు ఇష్టపడం? ప్రియమైన వారులారా, యేసు ప్రభు నా జీవితాన్ని బాగు చేశాడు. అదే సమయం నాకు ఆరోగ్యాన్ని ఇచ్చాడండి. కిడ్నీలో 14 రాళ్ళు ఉండేయండి. ఆ దినాల్లో మేము స్కాన్ చేయించుకోవడానికి కూడా అంత స్తోమత ఉండేది కాదు. కానీ దైవజనులకు ప్రార్థన, ఆత్మీయ తల్లిదండ్రుల ప్రార్థన వల్ల యూరిన్ ద్వారా 14 స్టోన్స్ బయటకు వచ్చేసానండి. హల్లెలూయా. ఇది యేసు ప్రభు చేసిన కార్యం కదా. అలాగే ఒకసారి 24 గంటలకు వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలంటే నా భార్య ప్రార్థన చేసింది, ప్రభువా మరి నా భర్తను స్వస్థపరచు ప్రభు. నా భార్యకి ఆల్రెడీ చూపించారు కళ్ళలో.
ప్రార్థన చేస్తే డాక్టర్ గారు అన్నారు, ఏం ఆపరేషన్ చేయగలద్దమ్మా, పర్వాలేదన్నారు. ఈదన్నారు దాదాపు 16 సంవత్సరాల పైన అవుతుంది. హల్లెలూయా. ఆపరేషన్ చేయించుకుని తప్పని చెప్పట్లేదు ప్రియులారా. కానీ యేసుప్రభు నా జీవితంలో చేసినటువంటి ఆ మెరకల్స్, అద్భుతాలు చెప్తున్నాను. అందుకే యేసుప్రభు నీ జీవితాన్ని మార్చడమే కాదు, కానీ నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. నీకైనా అనారోగ్యంతో బాధపడుతున్నావా, దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నావా, నేను ప్రకటించే యేసుప్రభుని స్వస్థపరుస్తాడు, అని విడుదలిస్తాడు. ఇంకెన్నడూ కూడా రోగం రాకుండా చేయగలడు. ఎప్పుడంటే మీరు ఆయన మీద ఆనుకున్నప్పుడండి. నా భార్య ఎప్పుడైతే యేసుప్రభు మీద ఆనుకుని యేసుప్రభు బాగు చేస్తానని విశ్వసించిందో, యేసుప్రభు నన్ను బాగు చేశాడు, అనారోగ్య పరిస్థితి నుంచి విడిపించాడు. ఇది సత్యం, అర్థం చేసుకో. కావాలి నా ఫోన్ నెంబర్ ఇస్తాను. కాకినాడ జగన్నాథపురం డ్రైవర్ స్కూల్ మా చర్చ్ ఉంది. నా ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను. నా ఫోన్ చేసి మీరు మాట్లాడచ్చు. ఎవరు డబ్బులు ఇస్తానో లేదా ఎవరు ప్రలోభ పెడతానో మేము చెప్పే విషయాలు కాదు, అర్థం చేసుకో. ఇది మా హృదయంలోంచి వచ్చింది. బైబిల్ నా దగ్గర ఉంది, నేను బైబిల్ పట్టుకొని చెప్తున్నాను, అర్థం చేసుకో. అది గురించి ప్రియమైన వాళ్ళారా, ఈ సాక్షి ఉంటుంది. మీరు ఈ కుటుంబంలో ఎలాంటి పరిస్థితి ఉన్నా సరే యేసు నేను బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడు. జీసస్ యేసు నేను ప్రేమిస్తున్నాడు. నన్ను ప్రేమించిన దేవుడే నేను ప్రేమిస్తున్నాడు. నువ్వు చనిపోవాల్సిన పని లేదు, విడాకులు తీసుకోవాల్సిన పని లేదు, నీ భర్త నుండి లేదా నీ భార్య నుండి దూరం వెళ్ళిపోయే పని లేదు. యేసు నేను చూస్తున్నాడు. నీ సమస్యలు పరిష్కరించడానికి దినవల్ల యేసు ప్రభు 2 చేతులు చాచి పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్య జనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను అడిగింది. మతాన్ని ఇస్తాను అనలేదండి, విశ్రాంతిని ఇస్తాను. కోట్ల రూపాయల నుండి కూడా నాన్న మనశ్శాంతి లేదు. ఎంతమంది లేరు అనుకున్న ప్రేమ వల్ల ఈ సాక్షి ఉంటుంది. నీవు ఒకవేళ ఎంతో ధనం ఉండి మనశ్శాంతి లేదా, దయచేసి నా ప్రభు దగ్గర దేవునికి నెమ్మదిస్తాడు, సంతోషిస్తాడు, సమాధానిస్తాడు. నువ్వు ఏ విషయంలో నలిగిపోతున్నావో నాకైతే తెలియదు, కానీ ఈ రాత్రికి ఆల్సిన ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. తిరుగు యేసు ప్రభుకి ప్రార్థన చేసుకో. నువ్వు విడిచిపెట్టేసి నువ్వన్నీ ఇప్పుడు విడిచిపెట్టి రావాలి నేను చెప్పట్లేదు. ఫస్ట్ టెస్ట్ చేయి యేసు ప్రభు. యెహోవా ఉత్తముడు, రుచి చూసి తెలుసుకోమన్నాడు. గుడ్డితనంగా మీరేమి నమ్మేయద్దు, టెస్ట్ చేయండి యేసు ప్రభు. యేసు ప్రభు సాక్షి నిన్నాను, నువ్వు మారుస్తున్నాడు కదా, అతను మార్చినట్టు కదా, నా భర్తని నా కుమారుని మార్చు నువ్వు అడుగుతావా, నీ జీవితంలో కూడా ప్రభు చేస్తాడు. అందు గురించి ప్రియమైన వాళ్ళ ప్రభు నా జీవితాన్ని బాగు చేస్తాడు. ఇది నాన్న దైవజన్ విజయ కుమారయ్య గారు చేతుల మీదుగా నాకు చర్చ్ కట్టారు. ఒక 50 మంది వస్తున్నారు ఈ 4 సంవత్సరాల్లో. మావే ఒక ఉద్దేశము, నా జీవితాన్ని మార్చిన ప్రభు నాలాంటి ఎంతోమంది ఈ లోకంలో ఉంటారు, వారి జీవితాలు కూడా మార్చాను. ప్రియమైన వాళ్ళ అనేక తాగి రోడ్లు మీద పడిపోతుంటే మన అయ్యో పాపం అంటాం, కానీ అతను మార్చడానికి ప్రయత్నం చేయగలమా? కానీ ఒక క్రైస్తవుడైతే ప్రార్థన చేస్తాడు. ఈ రాత్రి కాలశంలో నా సాక్ష్యాన్ని నీవు నీ కుటుంబంలో ఎవరైనా అలా ఉంటే తప్పకుండా వారి గురించి ప్రార్థించి. ఈ లోకంలో అనేకమైనటువంటి విపత్తులు మనం చూస్తున్నాము, కానీ నేడే రక్షణ దినము, నేడే అనుకూల సమయం. ఈ దినాన్ని సేవ చేస్తున్నాము, ఆత్మను రక్షిస్తున్నాము. నాలాంటి అనేక మంది బాగుపడ్డానికి కూడా మేము ప్రయాసపడుతున్నాం. అందుగురించి ఈ సాక్ష్యము ఉంటున్నటువంటి మీ జీవితంలో గొప్ప కార్యం జరిగించాలని ప్రభు పేట మనం చేస్తూ ఈ కొద్దిపాటి సాక్ష్యం దీవిస్తున్నాం. సమయించిన పాల్ గారు కూడా మా ప్రత్యేక వందనండి. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. చాలా వందనాలు బ్రదర్, చక్కని సాక్ష్యాన్ని మాతో పంచుకున్నారు. ఈ సాక్ష్యం ద్వారా దేవుడి నామం మహింపరచబడును గాక. మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను బ్రదర్. ఇప్పుడు మీరు ఒకప్పుడు విశ్వ బ్రాహ్మణులు, హిందూ కుటుంబంలో పుట్టి విగ్రహారాధన చేస్తూ మరి బ్రహ్మంగారి కాలజ్ఞానం నమ్మేవారు. బ్రహ్మంగారి టెంపుల్ని మీ కుటుంబీకులే కట్టానని చెప్పారు. అలాగే తిరుపతి వెళ్ళారు, అయ్యప్ప మాల వేసుకున్నారు, శబరిమల వెళ్ళారు, రోజుకొక గుడికి వెళ్ళామని చెప్పారు. ప్రతిరోజు ఒక గుడి. సో ఇంత భక్తి శ్రద్ధలతో మీరు జీవిస్తూ ఉండేవారు. కానీ మీకు ఒక ప్రాబ్లం ఏంటి, 15 సంవత్సరాల వయసు నుంచే మీరు తాగుడికి బానిసయ్యారు, అలాగే స్మోకింగ్కి బానిసయ్యారు. మరి ఈ తాగుడు, ఈ యొక్క స్మోకింగ్ బానిసత్వం నుంచి మీరు విడుదల పొందడానికి ఏమేమి చేశారు బ్రదర్ భక్తిలో? చిన్న వారు అయితే మరి అప్పట్లో హిందువులుగా ఉన్నప్పుడు కూడా టెంపుల్స్కి వెళ్ళి ఉపవాసం ఉండేది, రకరకాల వ్రతాలు చేసేది. నేను ఆల్రెడీ సాక్ష్యం చెప్పాను, కొన్ని సూసైడ్ చేసుకునే పరిస్థితులు కూడా చెప్పాను.
భక్తిపరంగా చేస్తే ఎవరు ఏది చెప్తే చేసేది. ఇలాగ వ్యక్తి మీ భర్త మారుతాడంటే వెళ్ళేది, కానీ దానివల్ల ఏం ఉపయోగం ఉండేది కాదు. అదే యేసుప్రభువులో ఉపయోగం ఉంది కాబట్టి కంప్లీట్గా ఆయన మీద బేస్ అవ్వడం జరిగింది. సో ఎన్ని పూజలు చేసినా, ఎన్ని గుళ్ళకి వెళ్ళినా, ఎన్ని మొక్కులు చేసుకున్నా కూడా మీ తాగుడు బానిసత్వం నుంచి అయితే మీకు విడుదల రాలేదు. ఓకే. అయితే మరి మీరు ఎప్పుడైతే యేసు ప్రభు మీ మీ సిస్టర్ని బట్టి, భార్యని బట్టి మీరు మందిరంకి వెళ్ళడం స్టార్ట్ చేసినప్పుడు ఆ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని దర్శించి మిమ్మల్ని మీలో మార్పుని కలిగజేశారు. సో అందుకు మీరు యేసు ప్రభుని నమ్ముకున్నారు. సో మరి ఇప్పుడు ప్రజెంట్ చూస్తుంటే మతోన్మాదం ఎక్కువైపోయింది క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా. సో క్రైస్తవులు డబ్బులు ఇచ్చి మతం మారుస్తున్నారు, హిందువులు కూడా డబ్బులు తీసుకొని మతం మారుతున్నట్టే కదా దాని అర్థం. సో ఒక రకంగా హిందువులు కూడా అవమానిస్తున్నట్టే. సో మరి మీకు ఎవరన్నా డబ్బులు ఇచ్చారా? మీరు డబ్బులు తీసుకొని హిందూ మతాన్ని విడిచిపెట్టి యేసు ప్రభుని నమ్ముకున్నారు? లేదండి, ఎవరు కూడా నాకు డబ్బులు ఇచ్చి మతం మారమంటే మారేంత వ్యక్తిని అయితే నేను కాదు. ఒకవేళ డబ్బులు ఇస్తే శుభ్రం తాగేస్తూ కానీ మతం అయితే మారేవాడికి. ఎందుకంటే నేను అంత నిష్ఠగా చేసేవాడిని. నిష్ఠగా చేసి ఒక భక్తిని ఎవరో 10 రూపాయలు ఇచ్చారు, నేను మానేస్తాను, నేను వ్యసనాలు వాడుకుంటాను అంతే తప్ప భక్తిని మానేనండి. అది రాంగ్. సరే, మీరైతే డబ్బులు తీసుకుని మారలేదు, కానీ మీరు హిందూగా ఉన్న మొత్తం జీవితం అంతా ఎవరన్నా ఏ ఒక్క క్రిస్టియన్ వచ్చి మీకు పలానా డబ్బులు ఇస్తాను మా మతంలోకి రా అని కనీసం ఆఫర్ చేశారు? అలాంటి వాళ్ళు కనపడ్డారా మీకు? లేదండి, ఎప్పుడు కూడా నన్ను మా మతంలోకి రండి అని ఎప్పుడు కూడా అనలేదు. కానీ నా గురించి ప్రేమగా ప్రార్థన చేసేవారు మాత్రం నాకు తెలిసింది. ఎందుకంటే నా వ్యక్తిగత జీవితాన్ని బట్టి నన్ను చూసి జాలిపడి చాలా మంది యేసు ప్రభు ప్రేమ చూపించారు. ఇదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను. ఓకే. సో మీకైతే అలాంటి వాళ్ళు ఎవరో కనపడలేదు? లేదు, ఇది కేవలం ఒక పుకారు మాత్రమే. ఎస్. ఓకే. సో మీ జీవితం చూస్తే బ్రదర్, మరి మీరు తాగితే ఒకలాగా ఉండేవారు, తాగకపోతే నార్మల్గా ఉండేవారు. తాగినప్పుడు చూసుకుంటే మీ భార్యని మీరు చాలా కష్టాలు పెట్టారు. తనని కొట్టడము, రక్తాలు వచ్చేలా కొట్టడము, బూతులు తిట్టడము, అలాగే మరి చాలా చాలా ఘోరమైన విషయాలు చెప్పారు. మీరు ఎన్నో సంఘటనలు చెప్పారు, ఇంకా ఎన్నో ఉండుండొచ్చు కూడా. సో మరి ఇంత దారుణంగా మీరు బిహేవ్ చేయడాన్ని మీకు తెలిసిన వాళ్ళు కానీ చుట్టుపక్కల అందరికీ తెలుసు, మీరు తాగితే ఎంత దారుణంగా ఉంటారు అని. సో మరి ఎప్పుడైతే మీరు యేసు ప్రభుని నమ్ముకొని మీ జీవితం మారిందో, మరి ఈ మీ గత జీవితం గురించి తెలిసిన వీళ్ళందరూ మరి వాళ్ళ రియాక్షన్ ఏంటి? మరి వారు ఎలాగా మిమ్మల్ని చూశారు? తప్పకుండా చెప్తాను. ఎందుకంటే మా బంధువులు చాలా మంది అనేవారు, ఆల్రెడీ చెప్పాను సాక్షిలో, ఆ వ్యసనాన్ని బట్టి విడాకులు ఇచ్చేయమని వాళ్ళే యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత నా పరివర్తన చూసి, దాదాపు మా ఊళ్ళకి యేసు ప్రభు అంటే ఎవరు తెలియదు. వాళ్ళు ఏమనేవారంటే అండి, యేసు ప్రభు దేవుడను నమ్ముతున్నా అనేవాడు. ఎందుకంటే నాలాంటి వ్యక్తి మారడం అంటే దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు యేసు ప్రభు మార్చాడని వాళ్ళంతటా వాళ్ళు చెప్పడం మాత్రం నేను ఉన్నాను. ఇరుగు పొరుగు వారు కానీ ఖచ్చితంగా అన్నారు. అందరూ షాక్ అయ్యారా? షాక్ పరివర్తన చూసి. ఈ వ్యక్తి మారడం అనేది చాలా ఇంపాసిబుల్, అయితే మార్చాడంటే దేవుడు అన్నాడు. సో మీకు అదొక సాక్ష్యం. అడిగినప్పుడల్లా, అడిగిన ప్రతి వారికి ఏంటి మార్పు అన్నప్పుడు మీరు ఖచ్చితంగా యేసు ప్రభు గురించి చెప్పేవారా? చెప్పేవాడిని. చాలా సంతోషం బ్రదర్. మరి ఎంతగా మీరు అంటే కిడ్నీలో మీకు 14 స్టోన్స్, అంటే అంతగా తాగారనమాట. అంత భయంకరమైన తాగుడు నుంచి యేసు ప్రభు మిమ్మల్ని విముక్తి చేసి, మరి విముక్తి చేయడమే కాకుండా మిమ్మల్ని సేవకు పిలుచుకొని మిమ్మల్ని సేవలో ఇంతకాలం వాడుకోవడం, మీ ద్వారా గొప్ప సేవ, మీకంటూ ఒక సంఘాన్ని ఇచ్చి, ఒక చర్చిని ఇచ్చి, మీకు చర్చిని ఇచ్చే మనసు దైవ సేవకులు కలుగజేసి, దేవుడు మీ ఎడల ఎంతో కృప చూపించి, ఎంతో దేవుడు మీకు మిమ్మల్ని ఆశీర్వదించాడని మీ సాక్ష్యం ద్వారా మాకు అర్థమైంది బ్రదర్. మరి దీని గురించి మీరు ఫైనల్గా ఏం చెప్తారు? ప్రతి మనిషి మీద దేవుడికి ఒక ఉద్దేశం ఉంటుంది అటండి. ఏ వ్యక్తి కూడా నశించిపోవడం దేవుని చిత్తం కాదు. కానీ దుష్ట శిక్షణ అనేటువంటి శ్లోకం మనం వింటాం, కానీ బైబిల్ అంటుంది దుష్ట రక్షణ అంటుంది. దుష్టుడు రక్షించబడాలి, వాడు మార్పు చెందాలి, వాడు ఉన్నత స్థితిలో ఉండాలి,
నా సేవ చేయాలని ఆశపడుతున్నాడు. ఒకప్పుడు దుష్టుడిగా ఉండి నన్ను ప్రభు మార్చుకుని నన్ను రక్షించుకుని తన సేవ చేయడానికి నా వృద్ధాప్య వరకు కూడా దేవుడి సేవ చేయడం ప్రభు నన్ను పిలుచుకున్నాడు. సేవలో 25 సంవత్సరాలు నేను ఎన్నో చూశాను. సువార్త ప్రకటించినప్పుడు నన్ను ఎంతమంది కొట్టారు, దూషించారు. అయినా సరే నా జీవితాన్ని మార్చిన ప్రభువుకి నేను ఒక సాక్షిగా ఉన్నానండి. నా జీవితాంతం కూడా వృద్ధాప్యం వరకు కూడా ఆ ప్రభు కొరకు ఒక సాక్షిగా ఉండాలని నా ఉద్దేశం. ఎందుకంటే మంచిని ఎప్పుడు ఎవరు విడిచిపెట్టడానికి ఇష్టపడరండి. అందు గురించి ప్రియమైన వాళ్ళ ప్రభు నా జీవితాన్ని బాగు చేశారు కాబట్టి తప్పకుండా ఆయన కొరకు సాక్షిగా జీవిస్తాను. అనేక మంది నాలాగా ఉన్నటువంటి వారికి నా సాక్షి నేను అందిస్తాను. ప్రభువే వాళ్ళని మారుస్తాను. నేను మార్చినవాడిని. ఒక మనిషి మార్చలేడు, కానీ మనిషిని దేవుడే మార్చాలండి. ఆ దేవుడే సుప్రభు అని నేను నమ్ముతున్నాను. ప్రభు నన్ను మార్చేది కాబట్టి మీరు నమ్ముతారు. ఆ ప్రభు కూడా మార్చింది కాబట్టి. చాలా వందనాలు బ్రదర్. చాలా ఓపిక్గా మా ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. చాలా చాలా వందనాలు బ్రదర్. విన్నారు కదా బ్రదర్ నాగబాబు గారి అద్భుత సాక్ష్యాన్ని. మరి ఆయన హిందూ కుటుంబంలో పుట్టి విగ్రహారాధన చేస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో మరి ఆయన చక్కని విశ్వబ్రాహ్మణ కుటుంబంలో మరి కంసాలి బంగారం పని చేస్తూ మరి డబ్బుకి ఏ కొదవ లేకుండా ఉన్న తన జీవితంలోకి మరి ఎలా అయితే తాగుడు ఆయన బానిసయి మరి ఎంతో దాని ద్వారా తన జీవితాన్ని, తన ఆరోగ్యాన్ని, తన కుటుంబాన్ని నష్టపరుచుకున్నా యేసు ప్రభు మాత్రం ఆయన్ని విడిచిపెట్టలేదు. యేసు ప్రభు ఆయన దర్శించారు, ఆ తాగుడు నుంచి విముక్తి కలిగించారు. ఆ కిడ్నీలో ఉన్న 14 రాళ్ల నుంచి కూడా ఆయన గొప్ప స్వస్థత దయచేశారు. అలాగే వాళ్ళ కుటుంబాన్ని కట్టారు. జస్ట్ ఆయనకి ఆశీర్వాదం ఇవ్వడమో, లేదా ఆయన ఆరోగ్యాన్ని బాగు చేయడమో, లేదా ఆయన తాగుడు బానిసత్వం నుంచి విడుదల చేయడమో కాకుండా ఆయన గొప్ప సేవలోకి పిలుచుకొని ఆయన ద్వారా ఎంతో మహా గొప్ప సేవ జరిగించుకుంటూ ఇంతవరకు ఆయన సంఘ కాపరిగా ఆయన్ని వాడుకుంటూ చక్కని మరి సంఘాన్ని ఆయనకిచ్చి ఎంతో మందికి తన గత జీవితం తెలిసిన వారందరికీ ఇప్పుడు ఆయన దైవ సేవకులుగా కనపడినప్పుడు ఏంటి మార్పు అని అడిగినప్పుడు గొప్ప సాక్షిగా ఆయన యేసు ప్రభు సువార్త చేయుటకు దేవుడు పిలిచిన ఈ గొప్ప పిలుపుని బట్టి మరి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఇటువంటి గొప్ప సాక్ష్యం ద్వారా మీరు కూడా మీ సాక్ష్యం విని ఆశీర్వదింపబడ్డారని మనస్ఫూర్తిగా నమ్ముతూ మరి మీ జీవితంలో కూడా దేవుడు మీకు గొప్ప సాక్ష్యం ఇచ్చి ఉండవచ్చు. మీ సాక్ష్యాన్ని మీ హృదయంలోనే ఉంచుకొని మౌనంగా ఉండడానికి దేవుడు మీకు ఈ సాక్ష్యం ఇవ్వలేదు. కాబట్టి మీ సాక్ష్యాన్ని మాతో పంచుకోండి. మా ద్వారా వేల మంది మీ సాక్ష్యం విని దేవుడి నామాన్ని మహింపరచుటకు మీ సాక్ష్యం ఒక కారణం కావాలి. కాబట్టి మా నెంబర్ కాల్ చేయండి. అలాగే ఈ సాక్ష్యాన్ని కూడా మీరు అందరికీ షేర్ చేసి ఎంతో మంది హిందువులు సహోదర సహోదరీలు మరి మార్పు చెందుటకు ఈ సాక్ష్యం ఒక కారణం కావాలని కోరుకుంటూ, అలాగే బ్రదర్ కాకినాడలో జగన్నాథపురం అనే ఏరియాలో ఆయన సంఘం ఉన్నది. సో ఆయన సంఘం కొరకు, ఆయన పరిచర్య కొరకు, ఆయన కుటుంబం కొరకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటూ ఈ సాక్ష్యం ద్వారా మీరు అందరూ ఆత్మీయంగా బలపడ్డారని నమ్ముతున్నాము. అలాగే ఎంతో మంది బలపడటకు ఎంతో మందికి షేర్ చేయమని కోరుకుంటూ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.